నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సధ్య. కేంద్ర మంత్రివర్గ విస్తరణ అన్న అంశము మనందరికీ తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో ఏపీ నుండి ఎవరికి అవకాశం ఉండబోతోంది అన్న చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది. ఈ లిస్టులో ఆశావాహులు చాలా మంది ఉన్నారు. బట్ ఎవరి వైపు మొగ్గు చూపుతారు అనేది, ఎవరు రేస్లో ముందు వరుసలో ఉన్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లాగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ఏంటి కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఏపీ రోల్ ఎలా ఉండబోతోంది? ఎవరెవరికి అవకాశం దక్కే అవకాశం ఉంది? అంటే జనసేన ఆశిస్తోంది. ఎందుకంటే మన రాజ్యసభకు సంబంధించి ఎదుర్కొన్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో ఆ వ్యతిరేకతని రూపుమాపడానికి, ఆ వ్యతిరేకతని ఒకంత మరిపించడానికి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో చేసినటువంటి సేనా ప్రస్థానం కావచ్చు, అక్కడ ఢిల్లీలో ఆయన వారి లోక్సభ సభ్యులతో పాటు మిగతా నాయకుల్ని కలవటం కావచ్చు, మిగతా వాళ్ళందరితో కలిసి వారు అక్కడ నిర్వహించినటువంటి సమీక్షా సమావేశాలు కావచ్చు, ఇవన్నీ ఒకంత జనసేన శ్రేణుల్లో ఆసక్తిని నింపాయన్నమాట వాస్తవం. వల్లభనేని బాలశౌరి గారు బందర్ లోక్సభ రెండోసారి ఆయన బందర్ లోక్సభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బాలశౌరి గారిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయన్నది చాలా బలంగా ఢిల్లీ నుంచి వినిపిస్తున్నటువంటి మాట. 5 ఎన్నికలు ఆయన ఎదుర్కొన్నారు. 2004లో తెనాలి లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. 9 ఎన్నికలకు వచ్చేటప్పటికి నరసరావుపేట నియోజకవర్గం నుంచి కేవలం 1500 లోపు స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు కాంగ్రెస్ అభ్యర్థిగానే. 14 ఎన్నికల్లో గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి మరొకమారు ఓడిపోయి 19 ఎన్నికల్లో 60,000 లోపు ఓట్ల ఆధిక్యతతో బందర్ లోక్సభ నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థిగానే గెలుపొందారు. అనూహ్యంగా ఎన్నికలకు ముందు 2024 ఎన్నికలకు ముందు జనసేనలో చేరటం, జనసేన నుంచి పోటీ చేయటం, కూటమి అభ్యర్థిగా బరిలో ఉండటం, వైకాపా అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు గారిపై 2,37,000 పైచిలకు ఓట్ల భారీ ఆధిక్యతతో గెలుపొందడం, అలాగే క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతూ ఉండటం అనేది క్రమం తప్పకుండా వారిని కేంద్ర మంత్రి వర్గంలోకి జనసేన నుంచి వారిని తీసుకుంటారు అనేది ఢిల్లీ పెద్దల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. భాజపా నుంచి మార్పులు చేర్పులు కాకపోయినా అనకాపల్లి లోక్సభ సభ్యులైన సీఎం రమేష్ గారు ఆయన వంతు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి ఇవ్వాలంటే అక్కడ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని తప్పించాలి. ఒకే సామాజిక వర్గం నుంచి సాధ్యపడదు కాబట్టి. అట్లాగే భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు కొనసాగుతారు నరసాపురం లోక్సభ సభ్యులు. పురంధేశ్వర్ గారు ఆవిడ లోక్సభ స్పీకర్ కావాలని ఆవిడ వంతు ఆవిడ ప్రయత్నాలు ఆవిడ చేస్తున్నారు అన్నది కూడా తెలియవచ్చినటువంటి విషయమే. అవి భాజపాకు సంబంధించినటువంటి అంశాలు. ఇలా ఈ విధంగా కొనసాగుతుంటే జనసేన నుంచి బాలశౌరి గారికి అవకాశం ఉంటుందని, పెంసాని చంద్రశేఖర్ గారు కొనసాగుతారు తెలుగుదేశం నుంచి అన్నది నిర్వివాదాంశం. ఓకే, అంటే బాలశౌరి గారు ఈ కాపు సామాజిక వర్గం నుంచి అనుకున్నప్పటికీ కర్ణాటక నుంచి బలి సామాజిక వర్గం నుంచి అక్కడ పిసి మోహన్ గారు ఆయన 4వ పర్యాయం ఆయన బెంగళూరు సెంట్రల్ నుంచి ఆయన లోక్సభ సభ్యుడు 4 సార్లు వరుసగా అప్రతిహతంగా నాన్ స్టాప్ గా ఆయనకు కూడా అవకాశం ఉండొచ్చు అన్నది ఇదే సామాజిక వర్గం నుంచి, బలి సామాజిక వర్గం నుంచి పిసి మోహన్ గారికి అవకాశం ఉంటుంది. కర్ణాటక నుంచి బెంగళూరు సెంట్రల్ నుంచి అన్నది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రధానంగా ప్రముఖంగా వినిపించిన పేరు మన బాలశౌరి గారి పేరు జనసేన నుంచి. ఎందుకంటే రాజ్యసభ ఇక్కడ పూర్తి అయిపోయాయి కాబట్టి కేంద్ర మంత్రివర్గంలోకి జనసేన వెళితే ఏమవుతుందంటే శాసనమండలి అన్నది, అట్లాగే శాసనసభలో 21 మంది సభ్యులు, శాసనమండలి సభ్యులుగా నాగబాబు గారు ఉండటం, అట్లాగే రాజ్యసభలో లింగంనేని రమేష్ గారు ఉండటం, అట్లాగే రాజ్యసభకి బాలశౌరి గారిని పంపిస్తే ఏమవుతుందంటే పూర్తి స్థాయిలో గవర్నెన్స్లో జనసేన తన వాటాన్ని దక్కించుకున్నటువంటి పార్టీగా అవతరిస్తుంది. సంధ్య గారు, సామాజిక మాధ్యమాల్లో అంటే కొందరు అత్యుత్సాహం అనారా లేకపోతే అభిమానం అనారా తెలియదు, పవన్ గారు కేంద్రంలోకి వెళ్ళబోతున్నారు, రాబోయే రోజుల్లో చక్రం తిప్పబోతున్నారన్న వార్తల్ని చూడడం జరుగుతుంది. నిజమా అది? అంటే కేంద్రంలోకి అంటే చిరంజీవి గారు సున్నితంగా తిరస్కరించిన మాట వాస్తవం. ఇది మరొక మారు రాజ్యసభకి నామినేట్ చేస్తామంటే చిరంజీవి గారు సున్నితంగా తిరస్కరించి, ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎలాగో పూర్తి స్థాయిలో క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆయన చేయాల్సినటువంటి పాత్రలు, కోల్పోయినటువంటి కథలు ఉన్నాయి కాబట్టి వాటి కోసం ఆ అన్వేషణలో చిరంజీవి గారు ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటే ఏంటంటే కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలి, రాజ్యసభకి నామినేట్ చేయాలి. రాజ్యసభకు నామినేట్ చేసిన తర్వాత ఆయన పిఠాపురం అసెంబ్లీకి ఆయన రాజీనామా చేయాల్సి వస్తుంది. పిఠాపురం అసెంబ్లీకి రాజీనామా చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలు దాన్ని ఏ విధంగా స్వీకరిస్తారో కూడా మనం చూడాలి. అలా చేసిన తర్వాత ఏంటంటే జనసేనగా ఉంటుందా, లేకపోతే జనసేనని భాజపాలకు విలీనం చేయమంటారా, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ప్రకటిస్తారా, ఇవన్నీ కూడా $1 మిలియన్ క్వశ్చన్స్. టేక్స్ టైం అనమాట. అంటే ఎంతవరకు పవన్ కళ్యాణ్ ఈ అంశానికి సంబంధించి సుముఖంగా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే మరొక షిండే అవుతారు పవన్ కళ్యాణ్. అంటే బీజేపీ వ్యూహం కూడా అదే, రాబోయే రోజుల్లో విలీనం దిశగానే
పావులు కదుపుతున్నారని కొన్ని అనాలిసిస్ చూడడం జరుగుతుంది. మీ అంచనా ప్రకారము అంటే షిండే అవుతారా కాదన్నది పక్కన పెడితే ఒక్కసారిగా మీరు కేంద్రంలోకి వెళితే ఏమవుతుందంటే రాష్ట్రం మీద మీకు తెలియకుండా ఒక ఆధిపత్యం పట్టుపోతుంది. మీకు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి అవలేక కాదు. అవును, ఒక దశలో చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి మాటల యుద్ధం జరిగినప్పుడు 2014 ఎన్నికలు అయిపోయి కూటమిలో వీళ్ళు కొనసాగుతూ భాజపా నుంచి ఆ పొత్తులో నుంచి చంద్రబాబు నాయుడు గారు వెలుపలికి వచ్చిన నేపథ్యంలో ప్రత్యేక హోదా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మోడీ గారి మీద బాబు గారు ఎటువంటి వాగ్బాణాలు సంధించారో మనకు తెలుసు. ఆ సందర్భంగా బాబు గారు ఏమన్నారు, నేను ప్రధానమంత్రిని కావాలంటే నేను ఎప్పుడు అయిపోయాడు ప్రధానమంత్రి, నేను ఇంతకాలం ఎదురు చూడాల్సిన పని లేదు, ఎప్పుడో దేవేగౌడ ఐకే గుజరాల్ సమయంలో ప్రధానమంత్రి అయిపోయేవాడిని అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. కానీ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి కాలేదు, ఆ రోజు దానిని స్వీకరించలేదు అంటే, స్వీకరిస్తే ఆంధ్రప్రదేశ్ మీద మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మీద వాళ్ళకు ఉన్నటువంటి ఆ సంస్థాగతమైనటువంటి పట్టుపోతుందని చెప్పేసి. అంటే అప్పటికి చంద్రబాబు నాయుడు గారి హూ ఈజ్ ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు గారు హూ ఈజ్ హూ వాట్ ఈజ్ వాట్ అంటే మనకి ఎవరున్నారు, హూ ఈజ్ ద ఫేస్ ఆఫ్ ద పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ద ఫేస్ ఆఫ్ ద పార్టీ, అంతే కదా. లోకేష్ గారు ఇంకా పూర్తి స్థాయిలో ఏమాత్రం ఆయన అప్పుడు ఇంకా తయారవ్వలేదు కదా. ఇప్పుడే ఇంకా ఆయన ఇంకా తర్ఫీదు పొందుతున్నారు, ఇంకా నేర్చుకుంటున్నారు, ఇంకా సుశిక్షితులు అవుతున్నారు లోకేష్ గారు కూడా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు స్వీకరించాల. ఎందుకంటే స్థానికంగా ఒక రాష్ట్రం అనేది, రాష్ట్రం మీద ఆధిపత్యం అనేది, పార్టీ మీద ఆధిపత్యం, యంత్రాంగం మీద ఆధిపత్యం అనేది, ఆధిపత్యం వహించేటటువంటి వాళ్ళకే దాని యొక్క పట్టు తెలుస్తుంది అనమాట. అది ఎప్పుడైతే కోల్పోతారో, కోల్పోయినటువంటి కేంద్రంలోకి వెళ్ళిన చాలా మంది ఆ తర్వాత అనామకులైపోయినటువంటి వాళ్ళ చరిత్ర కూడా ఒక చరిత్ర ఉంది. దాని గురించి మనం ఒకరోజు మాట్లాడుకుందాం. ఒకసారిగా కేంద్ర మంత్రులు అయినటువంటి వాళ్ళు, ఒకసారి మనం నేషనల్ ఫ్రంట్ ఆ సమయంలో తీసుకుంటే విపి సింగ్ గారు, చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రులు అయినటువంటి సమయంలో ఉప ప్రధానిగా దేవీలాల్ గారు ఇలా ఉన్నారు. అసలు ఈ కొన్ని కుటుంబాలు అసలు ఏమైపోయాయి అర్థం కాదు. రాజకీయంగా దేశాన్ని విపరీతంగా ప్రభావితం చేసి ఆయా సమయాలలో ఆయా సందర్భాలలో దేశ రాజకీయాలలో సమకాలీన రాజకీయాల్లో తమదైనటువంటి ప్రభావాన్ని చూపించినటువంటి నేతలు ఏమైపోయారో అర్థం కాదనమాట, కనిపించరు అసలు. అటువంటి పరిస్థితి వస్తుందన్నమాట ఒకసారి కేంద్రానికి వెళ్ళిపోతే. ఓకే, మొత్తానికి వ్యూహాగానాలు అయితే, ఎందుకంటే రేపు సీఎంగా పవన్ కళ్యాణ్ గారు 2029కి అవుతారు అన్న ఇంకొక వాదన కూడా వినిపిస్తున్న నేపథ్యంలో మీరు చెప్పిన దాని ప్రకారం అయితే కేంద్రానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరి ఊహాగానాలు వాళ్ళవి, ఎవరి కథనాలు వాళ్ళవి. 2029 ఎన్నికల నాటికి లోకేష్ గారైనా పవన్ కళ్యాణ్ గారైనా చెరకు 2.5 ఏళ్ళు ముఖ్యమంత్రి అన్న మాటని ఎత్తుకొని మొదటి దఫా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేస్తేనే కూటమి అధికారంలోకి చెప్పుకోదగ్గ స్థాయిలో చెప్పుకోదగ్గ స్థానాలు సాధించి అధికారంలోకి కాగలదు. అప్పటికి డిలిమిటేషన్ వచ్చిందంటే నియోజకవర్గాల పెంపు జరిగిన కూటమికి అవకాశమే ఉంటుంది, మరి ఆ కూటమికి అవకాశం ఉంటుంది నియోజకవర్గాల పెంపు జరిగిన. అది ఎందుకంటే కావాల్సినంత మందికి కావాల్సిన స్థానాలు కేటాయించుకోవచ్చు, అప్పుడు సాధ్యం అవుతుంది. అప్పుడు అది ముందు నుంచి మనం చెప్తూ వస్తున్నదే. చూద్దాం దీనికి సంబంధించి ఎలాంటి పావులు కదుపుతారు, మరి కేంద్రానికి వెళ్ళే అవకాశం నేపథ్యంలో మరి ప్రధాని మోదీ ఏం స్కెచ్ చేస్తున్నారు అనేది మనకు తెలియదు. కాబట్టి మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీ. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.